ఎంతో మాకు ఈ సమయంలో ఇంత మంచి భాగ్యం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. తండ్రి మాకు తండ్రి ప్రతి ఒక్కటి తండ్రి మాకు కావాల్సిందే సమకూర్చి తండ్రి మీ మాటకి తండ్రి వినడానికి అవకాశం ఇచ్చిన దయబట్టి తండ్రి కృపను బట్టి వందనాలు తెలియపరుస్తున్నాను తండ్రి. తండ్రి మంచి సమయంలో సహోదరులతో పాటు తండ్రి మీ మాట నేర్చుకోవడానికి ఇక్కడ ఉన్నాం తండ్రి. మరి మీ మాట చెప్పడానికే తండ్రి నాకు మంచి మాటని తండ్రి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. అదేవిధంగా తండ్రి మా సహోదరులందరికీ తండ్రి అర్థమయ్యేలాగా నేను చెప్పేలాగా మాకు జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. తండ్రి మాలోని ఏమీ తప్పులు ఉంటే వాళ్ళన్నిటికీ క్షమించండి తండ్రి. అదేవిధంగా తండ్రి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో సహోదరులందరికీ తండ్రి అది సహాయం చేయండి తండ్రి. మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. మరి ఈ ప్రార్థన రక్షకులైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా మన కన్న తండ్రి అయిన దేవుడికి నన్ను ఇంత చక్కగా కాపాడి ఈ మధ్యనే నిలబెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు మా కన్న తండ్రి అయిన దేవుడికి వందనాలు తెలియపరుస్తున్నానండి. అదేవిధంగా సంఘానికి వచ్చి వాక్యం నేర్చుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన గౌరవనీయులు మాధవి తండ్రి గారికి వందనాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా నాకు ఇంత ప్రాసెస్ మీ అందరికీ అదేవిధంగా గౌరవనీయులు డిప్యూటీ డైరెక్టర్ అయిన అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ అయిన లెక్చరర్స్ మరియు అధ్యక్షులు ఉపాధ్యక్షులకు కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ప్రియులారా, మరి ఈ సమయంలో ప్రియులారా ఈ సమాజంలో మరి ప్రతి ఒక్క మనిషి టెక్నాలజీ పెరిగిన దగ్గర నుండి అందరికీ చూసి ఎన్నో నేర్చుకొని మనం కూడా అలాగే ఉండాలి, మనం కూడా అలాగే చేయాలి అనేసి నేర్చుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంటాము. మరి ఎక్కువగా మనము టీవీ చూసి సీరియల్ చూసి మరి అలాగా నేర్చుకొని మరి యూట్యూబ్ ద్వారా మరి ఎన్నో ఎలాగైతే వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు, ఏ విధంగా స్టైల్ చేసుకుంటున్నారు, చీర కట్టుకోవడం కానీ నడక కానీ లేకపోతే భర్తతోనే భార్యతోనే పిల్లలతోనే ఏ విధంగా ఉండాలి, మన ఇంటిలో ఎలాగ డెకరేషన్ చేయాలి, ఎన్నో ఉంటాయి కదా. అవన్నిటికీ మనం నేర్చుకుంటుంటాము. మరి ప్రియులారా, మరి క్రైస్తవులకి కానీ ప్రతి ఒక్కరికి దేవుడు ఎంత మంచి భాగ్యం ఇచ్చారు. మనకి బైబిల్ అనే గ్రంథం ఇచ్చి మనకి నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు ప్రతిదీ మనకి కావాల్సింది నేర్చుకోవడానికి బైబిల్ గ్రంథంలోనే మనకి నేర్చుకోమని ఇచ్చారండి. మరి ఈ బైబిల్ యొక్క గ్రంథం మరి ప్రతి ఒక్క చేతిలోనే ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర కూడా ఉన్నది. మరి మనము ఇది నేర్చుకొని ఎన్నో విధాలుగా మన బయటన కానీ మనం ఇంకా దేవుడి దృష్టిలోనే కానీ మరి మీ సంఘంలోనే ఒక్కొక్కరు పక్కనే ఉన్న మా సహోదరుల దగ్గర అందరి దగ్గర ఎలా ఉండాలి, దేవునికి నచ్చే విధంగా మనము ఉండాలి. ప్రియులారా, మరి ఈరోజు మనం ఏ అంశం నేర్చుకుందామండి? నేర్చుకోవాలనుకుంటున్నాము. మీ సహకారి మేలుక కీడుక. మీ సహకారం మేలుక కీడుక. మరి ప్రియులారా, మరి సహకారి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది మనందరికీ గుర్తుకొచ్చింది ఏంటండి? ఆదికాండం 3వ అధ్యాయం 2వ అధ్యాయము 18వ వచనం కదండి. మరి సాటి ముందుగా మనం ఈ విషయాన్ని మనం ముందుగా భాగంగా మరి సాటి అయిన సహకారి అలాగా నేర్చుకుందామండి. మరి సాటి అయిన సహకారి అనగానే మనకు గుర్తుకు వచ్చేస్తుంది కదండి, హవ్వ కోసం. మరి అందరికీ గుర్తుకొస్తుంది. సాటి అయిన సహకారి అనగానే మనకి ఏది గుర్తుకొస్తుంది? హవ్వ గురించి గుర్తుకొస్తుంది. అంటే తండ్రి అయిన దేవుడు మరి నరుడు ఒంటరిగా నుండగా మంచిది కాదు అని వానికి సాటి అయిన సహకారము చేశారు. అంటే సహకారం అనగానే మనకి ఏది? సహాయం చేసేవారు. సహకారం అంటే
సహాయం చేసేవారు. సాటి అయిన సహకారం అంటే మనతో తోడు ఉండి సహాయం చేసేవారు. మేలు చేసేగా అంటే మేలు అంటే మంచి చేసేవారు కదండి. మనకు ఎవరైతే తోడు ఉంటారో వాళ్ళతోనే మనం ఏం కోరుకుంటాము, మేలు చేసేవారు. మేలు చేయాలి అనుకుంటాము, కీడు చేయకూడదు అనుకుంటాము. మన కీడు అంటే నచ్చవు, అందుకే మనము ఎవరికి కీడు కూడా చేయకూడదు మనం అలాగా అనుకుంటుంటాం. మనం కూడా చేయకూడదు అని అనుకుంటాము. ప్రియులారా, మరి సాటి అయిన సహకారం అనగానే హవ్వను దేవుడు ఆదం కొరకు అప్పుడు ఒంటరిగా ఉన్నారు కదా, మరి దేవుడు పనులు ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, ఎన్నో పనులు ఉన్నాయి, మరి సహాయం ఉండాలి. ఒక్కడే ఒంటరిగా ఉంటే ఏ పనులలోనే మనము ఏ చేయాలి, ఏ చేయకూడదు, మరి ఏ చెప్పాలి, మరి ఎలా ఉండాలి, మనకి ఎవరో తోడు ఉంటేనే మనము చెప్పుకుంటాము మంచిగా. కానీ ఏదైనా విషయం మనకు కావాలంటే మనం తెలుసుకోవడానికి తోడుగా మనం అప్పుడు దేవుడైన యెహోవా హవ్వను చేశారు. మరి దేవుడైన యెహోవా ఆదామును చేసినప్పుడు ఏంటనుకున్నారు, మేలు చేసేదిగా ఉండాలి అనేసి కదా అనుకున్నారు. అప్పుడు మేలు చేసేదిగా ఉండాలి. ఇప్పుడు మనం కూడా మనం ఇంట్లోనే మనం ఎన్నో పనులు అంటే భర్తకి భారీగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, మేలు చేస్తున్నాం అనేసి కదా భర్త మనల్ని నమ్ముతున్నారు. ప్రతిదీ మనం మంచిగా చేయాలి అనేసి అనుకుంటుంటాము. ప్రియులారా, మరి ముందుగా మనం సామెతల గ్రంథం 18వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, భార్య దొరికిన వారికి మేలు దొరికెను, అట్టి వారు యెహోవా వలన అనుగ్రహము పొందినవారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి అండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయము 22వ వచనము, భార్య దొరికిన వారికి మేలు దొరికెను, అట్టి వారు యెహోవా వలన అనుగ్రహము పొందినవారు. మరి భార్య దొరకడం ఏం జరుగుతుంది, భర్తకి మేలు జరుగుతుంది. అందుకే కదండి ఆ సమయంలోని మరి ఆదం కోసం దేవుడు హవ్వను చేశారు. మరి మేలు జరగాలి, దేవుడు పనిలోనే ఎన్నో పనులు ఉంటాయి, అందులోనే మేలు జరగాలి అనేసి ఆ సమయంలో దేవుడు అనుకున్నాడు, హవ్వను చేశారు. మరి మనము కూడా ఎన్నో పనులు చేస్తుంటాము. భర్తకి ఏం చేస్తుంటామో ఇంట్లోనే ఇల్లు తుడిసిన దగ్గర నుండి వంట చేసి మరి బట్టలు ఉతికి భర్త బయటికి డ్యూటీకి వెళ్తుంటారు. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి ఎన్ని సేవలు చేస్తుంటాము. పిల్లలకి చూస్తాం, పిల్లలు కూడా స్కూల్ కాలేజ్కి వెళ్ళి మళ్ళీ వచ్చేంత వరకు వాళ్ళకి సహాయం చేస్తూనే ఉంటాం. ఏం చేస్తున్నాం, మంచిగా చేస్తుంటాం కదండి. మనం మంచి వంటలు చేస్తున్నాం, మంచి పనులు చేస్తుంటాము, మరి భర్తకి నచ్చే విధంగా చేస్తుంటాము. మరి వాళ్ళు తినేసి అన్నీ సమకూర్చి అందిస్తే మనం ఏం చేస్తాం, మనం అన్నీ పనులు చేసాము, సమకూర్చేసాము, ఎంత మేలు చేసామో మనం అనుకుంటుంటాం. అయితే మేలు చేసినట్లయినా మనం అంటే అన్నీ అందించాము కదా, వాళ్ళకి ఎంత మంచిగా వంట నచ్చే విధానంగా వంట చేసి వాళ్ళకి ఇస్తుంటాము. అప్పుడు మనం మేలు చేసేగా ఉన్నామా, మేలు చేసినట్లయినా అన్ని పనులు చేస్తే మేలు చేసినట్లయినా. ప్రియులారా, మరి అన్ని పనులు ఇది లోకంలోనే అందరూ చేస్తారు, మనమే కాదు అందరూ చేస్తారు. ప్రతి ఒక్క భార్య భర్తకి అదే చేయవలసిన పని ఇదే. ఇంట్లోనే అన్నీ సమకూరుస్తుంది, అన్ని పనులు చేస్తుంది. మనము ఇంటికి వచ్చిన తర్వాత భర్తకి అన్నీ అందిన తర్వాత మనము కూర ఎలా ఉండాలనేసి వెయిట్ చేస్తుంటాము. ఎలా ఉందని చెప్తారంటే అంటే హ్యాపీగా అయిపోవడము అనేసి వెయిట్ చేస్తుంటాను, బాగుందా లేదా అనేసి. నేనైతే అసలు అలాగ అడగనండి, కాకపోతే చెప్తున్నాను. చాలామంది అలాగా అనుకుంటారు, అంటే ఎలా ఉంది అనేసి చెప్తే హ్యాపీ ఫీల్ అయిపోవడానికి. కానీ ఇదేనా మేలు చేసేంత వరకు, ఇదేనా మేలు? వచ్చిన తర్వాత ఏంటి అనుకుంటాము, ఇప్పుడు మనం పిల్లల కోసం ఇది చేయాలి, ఎన్నో చేయాలి, ఆ విషయం చేయాలి. ఇప్పుడు మీరు డ్యూటీలో ఏ పని చేశారు, ఎలాగుంది, ఇప్పుడు పరిస్థితి ఎలాగుంది, మన ఇంటి పరిస్థితి ఎలాగుంది, మనం ఇంకా ఏం చేయాలి అని ఎన్నో డిస్కస్ చేసుకుంటుంటాం, మాట్లాడుకుంటుంటాం. అంతేనా? ఇంతవరకు మేలు కాదండి. మనం మేలు చేయాలంటే మనం ఏం చేయాలి, ముందుగా భర్తకి దేవుడు పని. ఈరోజు ఎంత మంచి వాక్యం, ఎన్నో
రిఫరెన్స్తో సహా ఎన్నో మాటలు మనకు వాక్యం ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కనుక ప్రతి గ్రూప్లోని వాక్యం వస్తుంటుంది. మరి మనం ఈరోజు ఈ వాక్యం మీరు ఇది విన్నారా, చూసారా? మనకి ఈరోజు బయటికి వెళ్తున్నారు కదా మరి మీరు వచ్చేంత వరకు ఈ వాక్యం మనం పిల్లలు కానీ భర్తకు కానీ అలాగా చేసినట్లు అయితే మనం ఏం చేసినట్లు, మేలు చేసినట్లు. లేదా మనము అందరిలాగా మనము కూడా అన్నీ చేసాము అంతే, మన పని అయితే అన్నీ ఇంటి పని చేసాము, అన్నీ సమకూర్చాము, ఇప్పుడు హ్యాపీ అలాగ అనుకుంటాం. కానీ ఆ సమయంలోనే అలాగే అవ్వను ఎంత చక్కగా దేవుడు ఏం చేశారు, ఆదం దగ్గర తీసుకుని ఎంత సుఖంగా చక్కగా బ్రతికేవారు. అప్పుడు ఏం జరిగింది అంటే అప్పుడు అంతవరకు ఎంత బాగుంది, దేవుడు పనిలోనే తోడుగా ఉంది, సహాయం చేసింది, మేలు చేసింది. దేవుడి పనిలోనే ఏ ప్రాబ్లం లేదు, ఎంత ఉంది, లైఫ్ ఎలా ఉంది, ఎంత చక్కగా ఉన్నప్పుడు మరి తర్వాత ఏం జరిగిందండి? మరి రెండో భాగంగా మనం చూసినట్లయితే సత్యాన్ని కప్పిపుచ్చుకోవడం, అంటే నిజం మాట సత్యాన్ని కప్పిపుచ్చుకోవడం రెండో భాగంగా మనం చూసినట్లయితే ఏంటి సత్యం, సత్యం ఏంటండి అంటే దేవుడు ఏంటన్నారు, తినవద్దు అన్నారు. ఎంత మంచి లైఫ్ అప్పుడు జరుగుతుంది. అప్పుడు ఏం జరిగింది, అక్కడ అపవాది వచ్చారు. దేవుడు ఏంటన్నారు, నిజం అంటే సత్యాన్ని కప్పిపుచ్చేది. అంటే సత్యం ఏంటి అంటే దేవుడు ఏంటన్నారు, తోట మధ్య ఉన్న చెట్టు ఫలాన్ని గురించి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టుకూడదనియు అనేను. అంటే దేవుడు ఏంటన్నారు అప్పుడు అంటే తోట మధ్యలో ఉన్న ఆ వృక్ష ఫలాన్ని మీరు తినొద్దు, ముట్టుకూడదు. అసలు ముట్టుకూడదు అంటే దేవుడు ఏంటన్నారు అప్పుడు ఎంత మంచి మాట అన్నారు, అంటే చచ్చిపోతారనేసి దేవుడు అన్నారు. కానీ హవ్వ అలాగా ఆలోచించండి, ఆ సమయంలోనే ఏంటి ఆలోచించండి, అపవాది వచ్చారు. అపవాది మధ్యలో వచ్చి అప్పుడు ఏదైనా మాట చెప్పగానే మనకి తెలుసు ఏం చెప్పారు ఆ మాట. ఆదికాండం 3వ అధ్యాయము 3వ వచనం అండి. ఇప్పుడు నేను చెప్పింది తోట మధ్య ఉన్న చెట్టు ఫలమును గురించి దేవుడు మీరు చావకుండా ఉన్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు వారితో చెప్పును. అంటే ఈ మాట ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనం అండి. మరి ఆ సమయంలో అవ్వ దగ్గరికి ఎవరు వచ్చారు, అపవాది వచ్చి మరి ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే అపవాది వచ్చి ఏం చేసింది, చెప్పింది లేదు ఇది నిజం కాదు, ఇది మీరు చావరు అనగానే అవ్వ వెంటనే ఒక్కసారి క్షణంకి దేవుడు చెప్పిందని మర్చిపోయింది, అక్కడే పెట్టేసింది. దేవుడు చెప్పింది ఒక క్షణంకి మర్చిపోయింది. ఏం చేసింది, దేవుడు అంటే అపవాది ఏంటన్నారు, అది మీరు తింటే అది చూడడానికి ఎలా నాకు చూపించింది. ఎన్ని రోజులు చూశారు కానీ అప్పటి వరకు అర్థం ఎలా ఉంది, నార్మల్గా ఉంది. కానీ ఒక్కసారి వచ్చి చూపించి దానికి చెప్పగానే ఆహారం నాకు ఎలా ఉంది, మంచిగాదనియు కన్నులకు అందమైనదయు వివేకం ఇచ్చు రమ్యమైనదయు ఉండుట చూశాను. అప్పుడు ఎలా కనిపించింది, ఎన్ని రోజులు అక్కడే ఉన్నారు కదా, అప్పుడు ఏదైనా అనిపించిందా? దేవుడు చెప్పిన మాట గుర్తుకుంది, అందుకే ఏమనిపించలేదు. అప్పుడు దాని అపవాది చెప్పగానే ఒక్కసారి అంటే మీరు దేవత వల్ల అయిపోతారు అనగానే నిజంగా అనుకుంది. అవ్వని ఇంత చక్కగా ఏ మాటతోనే అలాగా ఇంత వేగాన్ని నమ్మేసింది. ఇప్పుడు మనకి ఏం తెలీదు బయటన ఏం జరుగుతుంది, ఎవరైనా ఒక మాట చెప్పగానే సపోజ్ మనకి బయట ఎంత మంచి షాప్ ఉంది అక్కడ ఇది కొనాలి అనగానే మనకి అంతవరకు అవసరం ఉండదు. కానీ ఆ సమయంలో మనము ఇదా ఈ మాట ఎవరైనా ఈ సిచ్యువేషన్ జరిగిందని ఇంతవరకు మనం నార్మల్గా ఉంటాం. కానీ అదే మరి తర్వాత ఎలాగా ఒక్కసారి అవునా అనేసి ఎంత వేగా మనం రియాక్ట్ అయిపోతాం. అలాగే హవ్వ గారు కూడా ఆ టైంలో హవ్వ ఏం చేసింది, రియాక్ట్ అయింది. ఇంత బాగుంది అంటే ఇంత మంచిగా ఉంటుందా అంటే మంచి మాట, దేవుని మాట, నిజం మాట అంటే పక్కనే పెట్టేసిందని మర్చిపోయి ఏం చేసింది, మన కంటికి ఏది కనిపించింది ఇప్పుడు అందమైనది అంటే కంటికి నేత్రాస వచ్చేసింది, తెలిసిపోయింది. అబ్బో ఎంత వేగా అంటే ఎంత బాగుంటుందా అని ఊహించుకున్నారు, ఎంత బాగుంటుందని అలాగా శరీరాస. అంటే 1 యోహాను పత్రిక 2వ వచనం
మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16-17 ఉంటానండి. మరి నేత్రాస, జీవపు డంబం, శరీరాస అంటే ఎంత వేగా ఆలోచించింది. అంటే ఇలాగా మనము ఉంటే, అంటే ఇవన్నీ ఉంటే మనకి ఎంత బాగుంటుందో, అంటే అప్పటికే ఎంత మంచి లైఫ్కి మంచిగా దేవుడితో సహవాసం చల్లని కూడా మనం చక్కగా ఉండేవారు. అలాంటి సమయంలోనే అపవాది మాట వింటే మరి అది నిజం, అపవాది నిజం చెప్పిందా, అబద్ధం చెప్పింది. ఇది చనిపోతారు అనగానే నమ్మేసింది. మరి ఏ విషయంలోనే మనకు ఆశ, అధిక ఆశ ఎక్కువ ఉంటే అప్పుడు ఎలా అపవాది ఏం చేస్తుంది, లాక్కుంటుంది. ఆ పాపంలోనే అలాగ మనకి ఆశ పెరుగుతుంటే అలాగ మనకి లాక్కుంటుంది, లాక్కొని ముంచేస్తుందండి. అంటే పాతాళంలోనే ముంచేస్తుంది. మరి ఏం చేయాలి? మరి ఆశకి మనం ఏదైనా మనకు కోరిక ఉందనుకోండి, మరి ఒక్కసారి మనం అలా ఏదైనా నచ్చిందనుకో తీసుకున్నాము, మళ్ళీ మనము ఆ కోరికని చంపేయాలి. మళ్ళీ అదే కావాలి, మళ్ళీ వేరే కావాలి. అలాగ మనము ఆశని పెంచుకోవద్దు, వెంటనే అక్కడ చంపేయాలి ఆశని. మరి అలా చంపకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుడు చెప్పిన మాట ఏదైనా వినబడదు, అంటే ఉండదు మన జీవితంలోని. మనం ఇప్పుడు ఎంత చక్కగా మాట వింటాము, మళ్ళీ బయటికి వెళ్ళేసరికి మనం అన్నీ మర్చిపోయి ఎలా ఉంటాము? లోకంలోనే కలిసిపోయి వాళ్ళు ఎలా ఉంటారో మనం కూడా అలాగ ఉంటే మనం మన ఆశ మళ్ళీ మనతోనే అలా ఉన్నట్లు, మన శరీరాశ, నేత్రాశ మనతో అలాగా ఉన్నట్లు మనలోనే. మరి ఈ విషయంలో మనం ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-18 చూస్తే అపవాది ఎలా చేస్తుంది? ఈ పాపంలోనే మనకి లాగే ముంచేస్తుంది. అప్పుడు మనం ఏటైపోయినట్లు. మరి 15వ వచనం చూసినట్లే, దురాశ గర్భమును ధరించి పాపమును కనెను, పాపమును పరిపక్వమై మరమును కనెను. అంటే చూసారండి, అప్పుడు దేవుడు చెప్పింది నిజం కదా. అవ్వ ఏంటనుకోండి, అబద్ధం అనుకోండి. దేవుడు చెప్పిన నిజం మాటకి అలా కప్పేసింది, దాచేసింది. అంటే అప్పుడు మర్చిపోయింది ఆ సమయంలో. కానీ దేవుడు అంటే ఏ టైంకి అంటే మనం చనిపోతారన్నమాట నిజమా కాదా? ఈ పాపంలోనే మనం ఇలాగే ఈ విధంగా మనము ఉన్నట్లయితే, ప్రతిదీ ఆశ మనకు కావాలని కోరుకున్నట్లయితే మనము ఏం చేసినట్లు ఉంటాము? ఏం చేయము. మన ఆశకి రోజు రోజుకి మనము చంపించుకోవాలి. అంటే మనకి అవసరత ఉంటుంది, కానీ ఒక లిమిట్, మనం అక్కడ లిమిట్గా ఉండాలి. అప్పుడు మనము, లేకపోతే మనకి అపవాది ఏ చేస్తుంది? అలాగా లాగేసుకొని ఆ పాపంలోనే ముంచేస్తుంది. మరి హవ్వ ఆ సమయంలోనే మరి ఏం చేసింది? హవ్వ దేవుడు అంటే ఇలాగే ఆలోచించి దేవుని మాటని, నిజంని మర్చిపోయింది ఆ సమయంలో. ఎంత వేగా అంటే ఇంత మనం ఇప్పుడు ఈ వాక్యం విని మనకి ఎలా ఉంటుంది? బయటకు వెళ్ళేసరికి మర్చిపోతాం. అలాగే హవ్వ ఆ సమయంలోనే మర్చిపోతే మనం ఏం చేసింది? కాదానికి ఏం చేసినట్లా కాదండి, మర్చిపోయి కీడు జరిగింది. ఏం చేయలేదు. మనం కూడా ఇంట్లోనే ఏ సమస్యలైనా ఎన్నో ఉన్నా మన వాక్యానికి మనం మర్చిపోకూడదు. పిల్లల్ని మర్చిపోవడానికి మనం అవకాశం ఇవ్వకూడదు. భర్తను మనము దేవుడి పనులను ఉన్నారా లేదని, మనం ఏ విధంగా అయితే తిన్నారా లేని, మనం ట్యాబ్లెట్ చేసుకున్నారా లేదో అవన్నీ చెక్ చేస్తాం. ఆ విధంగా మనము ఏం చేయాలి? మనము భర్తని వాక్యంలోనే ఉన్నారా లేదో, పిల్లలని వాక్యంలోనే ఉన్నారా లేదో, ఈరోజు చదివేదో వాక్యం వాళ్ళు పాటిస్తున్నారా లేదో మనము చెక్ చేస్తూనే ఉండాలి. అది మనము భారీగా మనము మేలు చేసినట్లు కదండి. మరి ఇదే 3వ భాగంలో మనం చూసినట్లయితే, మరి తప్పుని ఒప్పుకోవాలి. తప్పుని మనము ఒప్పుకోవాలి. మరి ఆదికాండం 3వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే తప్పుని ఒప్పుకోవాలి. దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటకి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుని పోయారు. అంటే ఏం చేశారు? ఆదాం హవ్వ అంటే తప్పు చేశారు. వాళ్ళకి అర్థమైపోయింది, తప్పు చేసినట్లు అర్థమైంది. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. అంటే అప్పుడు దేవుని యొక్క స్వరం వినగానే వాళ్ళు ఏం చేశారు? తోట చెట్లు మధ్యన దాగునిపోయారు. అంటే వాళ్ళకి తప్పు చేశాము అనేసి తెలిసింది కదా. అందుకే కదా దేవుడు మాట వినగానే, అప్పుడు ముందుగా ఎలా ఉండేవారు? దేవుడు మాట వినగానే పరిగెత్తి వచ్చేవారు, దేవుడితోనే సహవాసం మంచిగా మాట్లాడేవారు, చల్లని పూటలో చక్కగా మాట్లాడేవారు. ఇప్పుడు ఏమైంది?
వాళ్ళు తప్పు చేశారనేసి ఇప్పుడు దాగునిపోయారు. తప్పు చేస్తే కదా దాగునిపోతారు, దాగునిపోయారు. అప్పుడు దేవుడు వాళ్ళకి అడిగితే ఏం చేశారు? దాగునిపోయి కనీసం తప్పు అయింది అనేసి ముందుగా వచ్చి చెప్పలేదు. దేవుడు పిలిస్తే అప్పుడు ఏం చేశారు? దాగునిపోతున్నారు. అప్పుడు దేవుడు అడిగితే ఏం చేశారు? అమ్మాయి చెప్తారు, సర్పం నాకు అలాగా చెప్తే అప్పుడు నేను విన్నాను. ఎవరి మీద తోసింది? సర్పం మీద తోసింది. తప్పు ఒప్పుకుందా? అప్పటికీ ఒప్పుకోలేదు. ఆదాం ఏం చేశారు? లేదు, స్త్రీని అంటే ఎవరైతే దేవుడు చేశారనేసి డైరెక్ట్గా దేవుడి మీద నెట్టేస్తారండి. చూసారండి? అంటే తప్పు ఒప్పుకోపోవడం ఎలాంటి పరిస్థితి? తప్పు మనము ఒప్పుకోవాలి. ఏ తప్పైనా మనం ఒప్పుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి? అంటే మనం ఏం చేస్తాము? మనది ఇలాగ మీరు ఇది చేశారండి, మీరు ఫలానా చేశారు అంటే మనం ఏం చేస్తాము? వెంటనే మేమేం చేయలేదు, మనం ఇలా చేయలేదు, మనం ఏం చేస్తాము? ఇది కాదు, అలాగ ఇన్ని వైపులు మనం చూసి లేదు, అలా జరిగింది, అందుకే ఇలా జరిగింది, ఇలా చెప్పాము, అలాగా మనం ఏంటనుకుంటుంటాము? అలాగా మనము తప్పు అనుకుంటాము. దాన్ని తప్పుని ఎప్పుడైనా డైరెక్ట్గా ఒప్పుకోవాలి. మనం క్రైస్తవులు కదండి, మరి మనం ఇలా ఒప్పుకోకపోతే మనం ఏం నేర్పిస్తాము? మనం ఇంట్లోనే ఏం నేర్పిస్తాము? మనం తప్పు చేస్తే తలా దించుకొని మనం నెమ్మది మనం ఏం చేయాలి? మనం ఫలానా తప్పు అయింది జరిగిందంటే అప్పుడు ఎవరికైనా ఎలా ఉంటుంది? క్షమించాలనిపిస్తుంది, ప్రేమించాలనిపిస్తుంది కదండి. అప్పుడు మనము ఎలా కనిపిస్తాము? భర్త దగ్గర కానీ ఎవరి దగ్గరైనా ఎవరి బట్ల మనం తప్పు చేస్తే వాళ్ళ దగ్గరలో ఎలా కనిపిస్తాము? మంచిగా కనిపిస్తాము. అప్పుడు ఏం చేసినట్లు వాళ్ళు మా మీద కనికరం చేస్తారు. మరి వాళ్ళ తప్పు చేసి ఏం చేశారు? ఒకసారి మనము రిఫరెన్స్ సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమను దాచిపెట్టేవారు వర్ధిల్లరు. ఏంటంటే అతిక్రమను దాచిపెట్టేవారు వర్ధిల్లరు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవారు కనిక్రమను పొందును. అంటే మనము తప్పు చేసిన తర్వాత మనం దాచేస్తాం. అలాగా దాయకుండా ఉంటే మనకి క్షమాపణ వస్తుందా? ఇంకా మనకి క్షమాపణ ఉండదు. మరి ఏం చేయాలి? దాయకూడదు, వెంటనే ఒప్పుకొని అప్పుడు మన మీద ఏంటి? దేవుడు దయ చూపిస్తాడు. అప్పుడు కనికరం వస్తుంది. మనం దాచేస్తుంటే ఎందుకు అందరి మధ్యన చెప్తే బాగోదు, అందరికీ తెలిస్తే బాగోదు, ఇంకా వాళ్ళకి మేము తప్పు చేసినట్లే తెలిసిందనుకో అందరూ ఏంటనుకుంటారు అనేసి మనము చాలా వరకు ట్రై చేస్తుంటాం. అవునా? మనం ఏం చేస్తున్నాం? మన తప్పుని దాస్తుంటే మనము అది కీడ్ చేస్తున్నట్లండి. మనమే కీడ్ చేసుకుంటున్నాము. మనం అలాగా తప్పుని దాయకూడదు. మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు మన మీద కనికరం దయ చూపిస్తారు కదండి. మనం అలాగే మరి అది కుటుంబానికి అలాగే మనము నేర్పించాలి. మన తప్పుని ఎప్పుడైనా దాయకూడదు. అర్థమైందండి? నేను చెప్పింది అర్థమవుతుందా? మరి మనకి అలా దాయకపోతే అప్పుడు ఏం జరిగిందండి? అలాగా తప్పుని దాయకుండా తప్పుకుంటే మనకి అవ్వాలి ఏం చేసింది? అలాగా తప్పుని ఒప్పుకోలేదు. అప్పుడు ఏటొచ్చింది? ప్రతిఫలంగా ఏటొచ్చింది? శాపం వచ్చింది. ఎలా? శాపం అంటే దేవుడితోనే దూరం అయిపోయారు. అవునా? దేవుడితోనే దూరం అయితే మనకి ఎలాంటి పరిస్థితి ఉంటుందండి? అస్సలు మనం చెప్పాలంటే చాలా మంచిది కాదండి. అసలు దేవుడితోనే మనకి నిత్యము మనతోనే ఉండాలి, మనతోనే కలిసి ఉండాలి, మనతో దేవుడు సహవాసం ఉండాలి. అలాంటి పరిస్థితిలోని అబ్బాకి ఆ సమయంలో ఏది వచ్చింది? దేవుడితోనే దూరం అయిపోయాడు. శాపం వచ్చింది. ఇంకేది వచ్చింది? అది అప్పుడు ప్రసవ వేదన ఇంకా పెంచేశాడు. అంటే ఎలాంటి ప్రతిఫలం వచ్చింది? ప్రసవ వేదన మళ్ళీ పెరిగిపోయింది. చాలా బాధగా వచ్చింది. మరి అలాగా దేవుడితోనే దూరం ఉంటే మనకి మేలు జరగలేదు. అలాగా అవ్వ కూడా మేలు చేయలేదు ఆ సమయంలో కదండి. మరి మనము కూడా ఏ తప్పైనా ఎప్పుడైనా ఒప్పుకోవాలి. అంటే 4వదిగా మనం చూసినట్లయితే దేవునిని ఆశ్రయించాలి. మనం ఎంత చివరికి ప్రతి ఒక్క మనిషికి మనకి చివరికి ఎవరి దగ్గరికి రావాలి? ఎంత ఏం చేసినా మన తప్పుని ఒప్పుకోనా మనం ఎవరి దగ్గరికి రావాలి? మన బాధ అయినా ఏదైనా చేసినా మనము దేవుడి దగ్గరికి వచ్చేయాలండి మన తప్పుని. అప్పుడు
ఇది చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయము 23వ వచనంలోని మరి దేవుడు ఏం చేశారు, ఆదాంని హవ్వని తోట నుంచి పంపించారు. అప్పుడు ఏం జరిగింది అంటే ఎంత మంచి జీవితం ఉంది కదా అప్పుడు. అంటే అది మళ్ళీ తర్వాత రావడానికి కూడా అవకాశం లేక మళ్ళీ వాళ్ళు దానికి ఏం చేశారు, మరి దేవుడితోనే దూరం అయిపోయారు. అటు నుంచి అదే తోట నుంచి వాళ్ళు వెలుపలి దేవుడు వాళ్ళకి పంపించారు. అంటే ఎలాంటి మనకి దూరం దేవుడితోనే దూరం సహవాసం అంటే ఇది అలాగా ఉండకూడదు. తర్వాత ఏంటైంది, దేవుడితోనే దూరం అవుతే మనకు అప్పుడు అవ్వని ఎలా తెలిసింది, అప్పుడు అర్థమైంది అయ్యో దేవుడితోనే దూరం ఉంటే ఇంత భయంకరం ఉంటుందా మన జీవితం, ఇంత ఇబ్బంది పడతామా అనేసి వాళ్ళకి అర్థమైంది. హవ్వకి ఏంటి అర్థమైంది, హవ్వకి అంటే దేవుడితో దూరం అయిపోయాము. ఇప్పుడు 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే అప్పుడు ఆ బాధ ప్రసవ వేదన పడుతుంటే అప్పుడు దేవుడు గుర్తుకొస్తారు కదండి. అప్పుడు ఎలాగుండి వారు మన జీవితం, మనం అపవాది మాట వింటే మన ఈ లోకం వెంటనే ఆశకి మనం లోబడిపోతే మనకి అప్పుడు ఎలాగుంటుంది అనేసి అప్పుడు హవ్వకి అర్థమైపోతుంది కదండి. ఆ పెయిన్ నొప్పి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అప్పుడు దేవుడిని ఆ బిడ్డని కన్నప్పుడు ఏంటి అనుకోండి అంటే దేవుడు యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించను అంటే అప్పుడు అర్థమైంది దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శక్తి సామర్థ్యం అప్పుడు అర్థమైందండి హవ్వకి. అంటే అప్పుడు ఇంతవరకు ఏంటైంది అసలు పట్టించుకోలేదు ప్రతిదీ. అంటే దేవుని మాట అంటే ఎందుకంటే ఎంత సహవాసం అంటే ఈజీగా తీసుకోండి, ఈజీగా తీసుకోండి అసలు హవ్వ అలాగా చేసుకోవచ్చా అంటే మనకి వాక్యం చెప్తున్నారు, వాక్యం వినేసి మనం అయితే ఇప్పుడు పట్టించుకోము, మర్చిపోతాం. ఇక్కడ మాట ఇక్కడ మర్చిపోయి మనం ఏం చేస్తుంటాము, రోజుకి మనము ఆశను ఇంకా మనం ఈ లోకంలోనే కలిసిపోయి మనం ఎలాగ మేలు చేసేవాడు కనిపించము. మరి మనకు తెలియదు, మనకి అలా తెలుస్తుంది, వెంటనే రిజల్ట్స్ వస్తే మనకి అలాగా తెలియదు. లేకపోతే మనం ఏం చేస్తాం, మంచిగా ఒక తప్పు చేసామనుకో వెంటనే ఒక దెబ్బ పడిపోయింది అనుకో దేవుడి ద్వారా మన అప్పుడు చదువుకుంటాం. కానీ అలా వెంటనే పడుతుంటాం. దేవుడు ఏడ్చిచ్చారు, మనకు వాక్యం ఇచ్చారు కదా, మనకు ప్రతిదీ ఇది మనం వినేసి మళ్ళీ మర్చిపోవడం. అవ్వ సనులు అలాగే వినేసి మర్చిపోయింది. అందుకే ఏం జరిగింది, చివరికి ఎప్పుడో అర్థమైంది దేవుడితో దూరం అయిపోయిన తర్వాత ఆ శాపం వచ్చిన తర్వాత అప్పుడు ఏంటి అర్థమైంది, అమ్మో అంటే మనం దేవుడితో సహవాసం ఉండాలి అలాగా అర్థమైంది. ఆ బాధ భరించక అప్పుడు దేవుడిని ఆశ్రయించుకుంది. అప్పుడు పిల్లల్ని నేర్పించింది, దేవుడి గురించి చెప్పింది కనుక వాళ్ళు ఏం చేశారు, బలిగా ఇచ్చారు, దేవుడిని బలిగా ఇచ్చారు కదండి. మరి అందుకే అప్పుడు మనసు మార్చుకోండి. మన పరిస్థితి మరి ఇలాగే మనము దేవుడిని ఆశించి మనం ఏం చేయాలి, ప్రతిదీ మనం మేలు చేసేవారికి మన సహకారి అంటే భర్త కానీ మనము ఎవరికైనా సహాయం చేసేవారే ఉండాలి. ఇంకా అది కూడా మేలు చేసే సహాయం మనం సంఘంలోనే మనం ఇప్పుడు యేసుక్రీస్తు వారండి ఎప్పటి నుంచి ఆది నుంచి ప్రారంభం నుండి సృష్టి ప్రారంభం నుండి యేసుక్రీస్తు వారు ఉన్నారు. మరి ఎప్పటి వరకు మరి మన కోసం ఏం చేశారు, యేసుక్రీస్తు వారు వచ్చి భూమి మీద ఎన్నో కష్టం అనుభవించి మన కోసం మన పాపం నిమిత్తం కోసం మనకు మేలు పొందాలి అనేసి ఏం చేశారు, ప్రాణం ఇచ్చారు. ప్రాణం ఇచ్చి ఏం చేశారు, శిలువ మీద మరణించారు. మన కోసం మనల్ని గుర్తు పెట్టుకున్నారు, మనకు మేలు జరగాలి. అప్పుడు తిరిగి లేచిన తర్వాత మనకి సంఘం యొక్క శిర్ష అయ్యారు కదా. ఇప్పుడు సంఘంలోనే మనము కూడా యేసుక్రీస్తు వారిని ధరించి మనం ఏం చేయాలి, శిర్షం కదా యేసుక్రీస్తు వారికి. మన సంఘం యొక్క శిర్ష ఉన్నప్పుడు మన బాధ్యత ఏంటి, సంఘంలోని కూడా మనము కూడా ఏ పనిలోనే ఉన్నా మనం మేలు చేసేలాగా ఉండాలి. మనము పని చేస్తూ అలాగా ఉండిపోయి అది మంచిగా కాదు అన్నప్పుడు వెంటనే మనము సరి చేసుకోవాలి. మనం దేవుడి పనులు చేసినప్పుడు ముందుగా మనము ఏం చేయాలి, ఇది బాగాలేదు, ఈ పనులు బాగాలేదు, ఇలా చేయాలి అన్నప్పుడు మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే మనకు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు వాక్యంతో మనకి నేర్పించడానికి. అప్పుడు సంఘంలో నడిపిస్తున్నారు, మనకి నేర్పిస్తున్నారు, అది మన బాధ్యత. లేదంటే మనం ఎలాగున్నాము, మనకి మనం ఒప్పుకోలేదనుకో ఇది నేను తప్పు చేసినప్పుడు ఎలాగ అపవాదితో పాటు మనం అలాగా తీసుకొని వెళ్ళిపోతుంది. మనతో పాటు అపవాది మనకి కూడా అలాగ మనం ఉండుకోకుండా మనం ఏం చేసేయాలి,
సంఘంకి కూడా మేలు చేసేగా ఉండాలి. మనం ఇంట్లోని ఎన్నో చేస్తాము, తర్వాత మన సంఘానికి కూడా ప్రతి పనిలోనే, ప్రతి సువార్త పనిలోనే, మన ఫిలిప్పీ పత్రిక ఇప్పుడు చదివాం కదండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మన సువార్త పనిలోనే మనం ఏం చేయాలి? సువార్త పనిలోనే, ప్రతి పనిలోనే మనం సహకారిగా ఉండాలి. సహకారిగా ఉన్నప్పుడు మనము ఏదైతే సువార్త పనిలో జరుగుతుంటుంది, అప్పుడు మనం ఆ పనిలోనే ఓన్లీ మనము ఇలాగ చెప్తే సరిపోతుంది అలాగ అనుకోకుండా మనం మేలు చేసేవారిగా, మేలు చేసే విధంగా మనము సువార్త పనిలో ఉండాలి. అప్పుడు మనము సంఘంకి కూడా మేలు చేసేవారిగా ఉండాలి, మన ఇంట్లోనే భర్తకి, పిల్లలకి మేలు చేసేదిగా ఉండాలి. అదేవిధంగా మరి మనం ఇవన్నీ మనం నేర్చుకొని వాక్యాన్ని ఎప్పుడైనా మర్చిపోకూడదు. మనకి నేర్పిస్తున్నారంటే మనం తల ఉంచుకొని, మన ప్రతి మాట మనము తల దించుకొని మనం నేర్చుకోవాలి. ఇంకా నేర్చుకున్న మాట మన హృదయంలోనే రాసుకుంటుండాలి. అప్పుడు అలాగైతుంది మనము ఏమవుతాము అంటే సహకారిగా, మేలు చేసేవారిగా మనము ఉంటాము. దేవుని దృష్టిలోనే, మనము సంఘం దృష్టిలోనే, సంఘం ఎదుటగా మనము మనకి చూసి చాలామంది ఏటనుకోవాలి, మనము ఇలాగా మేలు చేసేవారిగా, ఇలాగ మన సంఘంకి మళ్ళీ రావాలి, నేర్చుకోవాలి. అలాగా మనము మనకు చూసి నేర్చుకోవాలి. మరి సువార్త పనులనే ఎన్ని పనులు ఉంటాయి కదా, మరి ప్రతి పనులని మనం ఏం చేస్తాము, ఒక పని అయితే చాలు, మరి మిగతా పనులు మనం ఇదే నేను చేయగలను చాలు, ఇంకా వేరే ప్రతి పనిలో మనం చేయలేము అనుకుంటాం. కానీ స్త్రీలు మనము అన్ని పనుల్లోనే మనం పాల్గొవాలి. ఇప్పటి వరకు మనం అలాగే చేస్తూనే ఉన్నాము. ఇంకా మనం ముందుగా కూడా ఈ విధంగా మనము సహకారిగా ఉండాలి. మరి పాలు గారు అప్పుడు నేర్పించారు కదండి, ఎలాగా సహకారిగా ఉంటే సువార్త పనిలోనే ప్రతిదీ మనము మేలు చేసేగా ఉండాలి. ఇంకా దేవునికి భయపడుతూ, దేవుని దృష్టిలోనే మనము మంచిగా ఉండాలి. ఈ మాట మీకు అర్థమైనట్లు అనుకుంటున్నానండి.